హాయ్. హలో. నమస్తే. రండి నా ఛానల్ ఏం జరుగుతుందో చూసేద్దాం. రండి రండి ఇక్కడ మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు చెప్పండి. నీ హాయ్ తర్వాత కానీ ఎటు పోతున్నావు చెప్పు ఫస్ట్ అనే కదా మీ క్వశ్చన్. ఒకరోజు కాదు కాదు 12 గంటలు మొగుడు పిల్లలు సంసారం బోళ్ళు బొచ్చడు ఇల్లు ఉడుచుడు బట్టలు ఉతుకుడు ఇవన్నీ ఏం లేకుండా ఒక 12 గంటలు ప్రశాంతంగా అన్నీ మైండ్లను చేసేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఇట్లానే పార్కుకో పబ్బుకో కాదండి, టెంపుల్కి వెళ్తున్నాం. ఓర్ని టెంపుల్కి వెళ్ళడానికి ఇంత వెళ్ళాపా అని మీ ఫీలింగ్ కదా. కానీ ఇక్కడ స్పెషల్ అంటే మీకు తెలుసా, మొగుడు రావట్లే, పిల్లలు రావట్లే, మేమే సింగిల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. అందుకే ఈ బిల్డప్ అంతా. ఇంకా నేను 12 గంటలను ఎందుకు మెన్షన్ చేసినా తెలుసా, ఇంకా 12 గంటలు ఉంటుంది కదా, దాంట్లో 6 గంటలు తోముకోవడానికి కడుక్కోవడానికి సరిపోయింది. అదే అండి బోళ్ళు బొచ్చలు. ఇంకో 6 గంటలు నిద్ర పోయినాం, ఇంకా మిగతా 12 గంటలు ఎంజాయ్ చేసి వచ్చినాం. సరే కానీ లొల్లి ఏందంటావా, మా లొల్లి కదా, మా లొల్లి చూపిస్తా, మా అందరి లొల్లి చూపిస్తా కాసేపు అయినాక చూడండి. అందరు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి. ఇగో వీళ్ళు లేట్ కమ్మర్స్. సరే కానీ మా అందరి గురించి మీకు చెప్పలేదు కదా. మాది ఆదిత్య రెసిడెన్సీ మంచిర్యాల జిల్లా. మీ ఇంట్రడక్షన్ చాలు కానీ కంటెంట్లోకి రా తల్లి. ఏంది మీ లొల్లి, అంతే కదా మీ ఫీలింగ్ నాకు తెలుసులేండి. కానీ ఒక 10 నిమిషాలు మమ్మల్ని భరించే తప్పదు. మీరు చూడండి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అవును, మేము ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పే కానీ ఏ టెంపుల్ చెప్పలేదు కదా. మానసాదేవి టెంపుల్ కరీంనగర్ దగ్గరలో ఉంటుందండి. టెంపుల్ గురించి అక్కడికి వెళ్ళాక చెప్తా కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా, కాకపోతే నేను వీడియో తీస్తున్నా. చూడండి ఇక్కడ సాంగ్స్ పాడుతున్నాం. సాంగ్స్ అంటే అది మాకు ప్రత్యేకంగా ఒక సాంగ్ ఉంటుంది మా ఆదిత్య రెసిడెన్సీది, అది వాడుతున్నాము. దానికి కోరస్ ఇస్తున్నాం మేము ఇక్కడ. ఇక్కడ ఏంటంటే టిఫిన్ చేస్తున్నాం, వాళ్ళనే టిఫిన్ చేస్తున్నాం. ఎందుకంటే మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయినాం కానీ 11కి అట్లా టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ టిఫిన్ షేర్ చేస్తున్నారో వాళ్ళు. మంచిగా పాటలు పెట్టుకొని ఎగురుకుంటూ తినుకుంటూ తాగుకుంటూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వినాం. అలా డిగ్రీ ఇంటర్ 10థ్లో టూర్కి వెళ్ళిన రోజులు గుర్తొచ్చినాయి నాకైతే. చూడండి వాళ్ళు ముగ్గురు సర్వ్ చేస్తున్నారు, మేము మాత్రం కూర్చొని తింటున్నాం. చూడండి కాజా, కాకినాడ కాజా కాదు మంచిర్యాల కాజా అది. మా మంచిర్యాలలో కూడా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూడాలి మేము కూడా. ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేస్తూ ఎగురుతూ టిఫిన్ చేస్తూ తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సాంగ్స్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తున్నాము. చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. పిల్లలు లేరు, ఊరు లేడు. స్టార్ట్ అయినాక గంట సేపు ఇంట్లో ఆలోచనలు ఉండే. ఇప్పుడు ఏం ఆలోచన అంటే గ్యాస్ ఆఫ్ చేసినా లేదా, పిల్లలు స్కూల్ మంచిగా పోయినరా లేదా, తిన్నారా లేదా, ఇవే ఆలోచనలు ఉండే. సరే అదంతా వదిలేయండి కానీ దగ్గరికి వచ్చేసినాం, టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి మానసాదేవి టెంపుల్ ఇదే. దక్షిణ భారతదేశంలో మొదటి స్వయంభూ మానసాదేవి అపురూప లక్ష్మి సీతారామ కళ్యాణ ఆంజనేయ గణపతి దేవాలయం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండి. చూడండి టెంపుల్కి ఎంటర్ కాకముందుకి కొన్ని విషయాలు చెప్తున్నారు. అక్కడ తల విరబోసుకొని వెళ్ళకూడదంటే ఆడవాళ్ళు, జడ వేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని పారాన్ని పెట్టుకొని వెళ్ళాలంటే లోపలికి. వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. అందరం దర్శనానికి లైన్లో నిల్చున్నాం. చూడండి మా ముందట వెళ్ళటం మా మరదలు, వెనకాల మా వదిన. హాయ్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు వస్తారో అది నేనే. ఇక్కడ చూడండి మా సైన్యం క్లాటే కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, నాకు కూడా సరిగ్గా లేదు. ఫస్ట్ టైం వాళ్ళు చెప్తేనే వెళ్తున్నాను నేను ఇక్కడికి. చాలా పవర్ఫుల్ దేవుడు అంట. మానసాదేవి అంటే పాములకు అధిపతి అంట. ఇక్కడ చాలామంది కోరుకుని ముడుపులు కట్టుకుంటున్నారు. చూడండి అక్కడ చాలామంది కట్టారు చూడండి. అక్కడ ధ్వజస్తంభం చుట్టూ దాని కొరకే ముడుపుల కోసమే ప్రత్యేకంగా గ్రిల్స్ కట్టారు. ముడుపులు కట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి అంటే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అక్కడ. ఇది డైరెక్ట్ ఎంట్రన్స్ అండి అది. చూడండి ఇది పైన గోపురము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ముడుపులు కడుతున్నారు. ముడుపులు కట్టడానికి కూడా ప్రత్యేకంగా మనుషులు ఉండి చెప్తున్నారు ఎట్లా కట్టాలో తెలియని వాళ్ళకి. ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో కొబ్బరికాయ పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి దాన్ని ముడుపు కడుతున్నారు. కట్టే విధానం కూడా వేరేలాగా ఉంది. నేను అంత క్లారిటీగా తీయలేకపోయినా వీడియోని. ఎంట్రన్స్లోకి రాగానే శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇక్కడ చూడండి ముడుపు కడుతున్నారు. ఇట్లా ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని కొబ్బరికాయ పసుపు కుంకుమ అందులో వేసి ముడుపు కూడా వెరైటీగా కట్టిపిస్తున్నారండి. ఇక్కడ చూడండి పసుపు కుంకుమ చింపి అందులో పెట్టేసి 1 రూపాయి పెట్టేసి చెప్తున్నామే ఇట్లా కట్టాలో. 3 ముడులు ఏమని చెప్తుంది.
ఇట్లా కట్టినాక దాన్ని తీసుకుపోయి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉన్న పువ్వులు కట్టేస్తున్నారు. ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయట్లేదండి. కానీ వాళ్ళు బయటెక్కడ చెప్పలేదు, అందుకే కెమెరా పట్టుకొని లోపలికి వచ్చేసినాం. కానీ నేను వీడియో తీస్తుంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వద్దు తీయొద్దని చెప్తున్నారు. విచిత్రమే కదా ఇది. ఇక క్లారిటీ కనిపిస్తుంది చూడండి. శ్రీ స్వయంభూ మానసాదేవి చూపిస్తే ఇక్కడ కొంచెం కనిపిస్తుంది దేవి. కానీ మాకు బాగా దర్శనం అయిందండి. 2-3 సార్లు దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చూడండి కెమెరా ఆఫ్ చేపిస్తారు నన్ను. కానీ బాగా దర్శనం అయింది. మీకు కూడా దర్శనం అయింది అనుకుంటున్నా. చూడండి దర్శనమై బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత వేరే ప్రోగ్రాంలో చూపిస్తాగండి. కానీ నేను అమ్మవారికి బియ్యం పోస్తున్నా. చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారికి బియ్యం పోస్తుంటే. ఇట్లా తీసుకొచ్చిన బియ్యం అమ్మవారికి సమర్పిస్తుంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే. నా ముందు పోసిన వాళ్ళు కొంచెం హడావిడిగా పోసింది, కానీ నేను మాత్రం ప్రశాంతంగా పోసుకున్నా. అమ్మవారు ఎట్లా ఊపించుకుంది అనిపించింది నాకైతే. ఇక్కడ నా తలలో పెట్టుకున్న పువ్వు కూడా అమ్మవారి గుళ్ళో తీసుకుంది. అమ్మవారు నాకు ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ దర్శనం అయిపోయి బియ్యం పోసుకున్న తర్వాత మేము ఇంకో ప్లేస్కి వెళ్ళినాము. ఇంకో ప్లేస్ అంటే అదే గుళ్ళో. ఇక్కడ చూస్తున్నారా 108 లింగాలు ఉన్నాయి చూడండి. 108 లింగాలు కోనేరు ఉంటుంది చిన్నగా. ఆ కోనేరులో నుంచి ప్రతి ఒక్క లింగం పైన అభిషేకం ఇట్లా చేసుకుంటూ ఒక రౌండ్ వేసినాం అనుకున్న 108 లింగాలకి అభిషేకం అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించారా, మగవాళ్ళని చూడండి, వాళ్ళ ఒంటి మీద షర్ట్స్ లేవు. ఆడవాళ్ళు ఎట్లనైతే కాళ్ళ పారని పెట్టుకొని జుట్టు వేసుకొని వెళ్ళాలో, వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు పైన షర్ట్స్ బెల్ట్ అవి తీసేసి వెళ్ళాలండి. ఖచ్చితంగా షర్ట్స్ లేకుండా అభిషేకం చేయాలి. నేను అభిషేకం చేస్తున్నా చూడండి. 8 లింగాలకు అభిషేకం అయిపోయింది ఇక్కడ నాకు. అక్కడ అభిషేకం అయిపోయినాక ఇక్కడ ముడుపు కట్టారండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకుని కొన్ని ఫొటోస్ తీసి బయలుదేరినాము. ఇంటిదారిలో ఒక మామిడి తోట దగ్గర ఆగినాము. ఎందుకో తెలుసా, ఆకలి అండి. ఇక్కడ తింటున్నా చూడండి. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అందరం మంచుకొని తినేసినాము. తినేసి అక్కడ మస్తు ఎంజాయ్ చేసినాము, రీల్స్ చేసినాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సుందర నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. సుందర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. అక్కడికి స్వామివారి ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేము అసలు. స్వామివారు రప్పించుకుంటేనే మనం వెళ్తామండి అక్కడికి. అసలు మేము అనుకోలేదండి సుందరికి వెళ్తామని. స్వామివారు రప్పించుకున్నారు దర్శనానికి. దర్శనం కంప్లీట్ చేసుకొని బయలుదేరినామండి. ఇక్కడ చూపిస్తాగండి. ఇక్కడ టీ తాగుతాం మేము. చూడండి టీ కూడా హోటల్లో కాదు, అక్కడ ఇళ్ళల్లో పెట్టిస్తారండి. అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఒక స్వామివారు చెప్పారండి, దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుందండి, అక్కడికి బయలుదేరినాము. వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉంది. లింగేశ్వర ఆలయం ఇది. చాలా బాగుంది. బయట నుంచి ఫొటోస్ తీసుకున్నాం అంతే. దర్శనం చేసుకుని కొన్ని ఫొటోస్ దిగి అక్కడి నుంచి బయలుదేరినాము. వచ్చేప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాము, డ్యాన్సులు వేసినాము, రచ్చ చేసినాము. కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తే రీల్స్ చేసినాము. చాలా హ్యాపీ అనిపించిందండి ఒక్కరోజు. ఇక్కడ తిన్నాక మామిడి తోటలో రీల్స్ చేసినాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని టేకులు తీసుకున్నాము అసలు ఇక్కడ. మంచిగా అన్ని రకాలు తిన్న రాక ఎగిరినాము ఇక్కడ. ఇది వచ్చేటప్పుడు తిన్నాం రాక ఎగిరినాము. అప్పటికి బ్యాటరీ డౌన్ అయిపోయింది. చూడండి ఎట్లున్నాయి ఫేసెస్. మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేయండి ఒకరోజు. ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎప్పుడు పనైనా, ఎప్పుడు ఇల్లేనా, ఎప్పుడు పిల్లలేనా, ఎప్పుడు భర్తేనా, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. కానీ ఒకరోజు మన కోసం స్పెండ్ చేయండి. దేవుడి జీవితం అనే బుక్లో అన్నీ రాసి పెడతాడు, కానీ కొన్ని పేపర్లు ఖాళీగా వదిలేస్తాడు. అవి మనమే రాసుకోవాలండి. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. అవునండి, ట్రెండింగ్ రీల్ ఇది. సరే అండి, ఇప్పటికే మస్తు బోర్ కొట్టేసినట్టున్నా. ఉంటా మరిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.